లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన పార్టీ తరపున ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద నుంచి 50 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మేరకు పోలీసులు పాల్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. టికెట్ ఇస్తానని చెప్పడంతో తాను 30 లక్షలు ఆన్లైన్లో చెల్లించి మిగిలిన 20 లక్షలు దఫాలుగా చెల్లించినట్టు కిరణ్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాక తన సంచలన వాక్యాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖపట్నం దగ్గరలోని చిట్టి వలసలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన కేఏ పాల్ గతంలో క్రైస్తవ మత ప్రబోధకుడిగా మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన ఏపీలోని విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేశారు. ఎన్నికలో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఆడుతూ పాడుతూ ఎన్నికల్లో ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కూడా కేఏ పాల్ పోటీ చేశారు. ఆయన చివరగా 805 ఓట్లు మాత్రమే సాధించారు. ఈసారి ఎన్నికల్లో కుండ గుర్తుతో ఎన్నికల్లో కేఏ పాల్ పోటీ చేశారు.